సో హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ప్రజెంట్ మనం ఎస్బీఐ ఏటీఎం దగ్గర ఉన్నాం. సో మీకు డౌట్ రావచ్చు ఏటీఎం దగ్గర ఏంటని చెప్పి. సో చాలా మంది కూడా ఏంటంటే డెబిట్ కార్డు మన హ్యాండ్ లో అంటే ఫిజికల్ గా ఉన్నప్పుడు ఏంటంటే విత్డ్రా చేయడం కానీ మనీ డ్రా చేయడం కాబట్టి చాలా మందికి తెలుసు. బట్ కొంతమందికి ఏంటంటే చదువుకుని వాళ్ళకి అవ్వచ్చు, లేదంటే ఇంకా కొంతమందికి ఈ ఏటీఎం కార్డ్ లేకుండా డెబిట్ కార్డ్ లేకుండా మనీ ఎలా డ్రా చేయాలి, ఎలా డిపాజిట్ చేయాలి, సో ఇదంతా కూడా చాలా మందికి నాలెడ్జ్ ఎక్కువగా ఉండదు అనమాట. సో ఒకసారి మీకు ఒక షార్ట్ వేలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ అయితే మనం మనీ యూపీఐ క్యూఆర్ ద్వారా ఎలా విత్డ్రా చేయాలో చూద్దాం ఒకసారి. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే యూపీఆర్ క్యూఆర్ క్యాష్ అని ఉంటుంది. సో మీరు దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ అయితే అమౌంట్ ఫస్ట్ ఇంటర్ఫేస్ ఇట్లా వస్తుంది అనమాట. అమౌంట్ ఎంటర్ చేయాలి. సో ఏంటంటే 10,000 కంటే ఎట్ ఏ టైం మీరు ఎక్కువ విత్డ్రా చేయలేరు. సో నేను ఎగ్జాంపుల్ కి 2,000 తీసుకుంటున్నా. సో 2,000 కంటిన్యూ కొట్టేసాను. కంటిన్యూ కొట్టిన తర్వాత మనకి ఏంటంటే ఇక్కడ సో సెకండ్ పేజ్ ఇక్కడ మనకు క్యూఆర్ ఓపెన్ అవుతుంది. సో మీరు ఏదైనా యూపీఐ యాప్, ఎన్ని యూపీఐ యాప్ చూడవచ్చు. నేను ఇక్కడ ఫోన్ పే తీసుకుంటున్నాను. సో ఫోన్ పే త్రూ ఏంటంటే వెంటనే క్యూఆర్ ఓపెన్ చేసేసి దీన్ని స్కాన్ చేయాలి. స్కాన్ చేసిన తర్వాత ఏంటంటే అమౌంట్ అడుగుతుంది. సో నేను ఎస్బీఐలో ఇక్కడ డ్రా చేస్తున్నాను కదా, ఎస్బీఐ మాత్రమే సపోర్ట్ చేస్తున్నాను మాత్రం అనుకోకండి. మీరు ఎస్బీఐ కావచ్చు, ఇండియన్ బ్యాంక్ కావచ్చు, లేకుంటే ఇట్లా ఏ బ్యాంక్స్ అయినా మీకు సపోర్ట్ చేస్తాయి అనమాట. సో నా దగ్గర అయితే ఎస్బీఐ ఉంది, అలాగే ఇండియన్ బ్యాంక్ ఉంది. నేను ఎస్బీఐ నుండి కంటిన్యూ కొట్టేసి విత్డ్రా కొట్టాను. విత్డ్రా కొట్టిన తర్వాత అది పే చేంజ్ అయిపోతుంది. ఇక్కడ మన పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో నేను పాస్వర్డ్ అయితే ఎంటర్ చేసేసాను. దాని తర్వాత సబ్మిట్ కొట్టాలి. సబ్మిట్ కొట్టిన తర్వాత ఇక్కడ ఓకే అయిపోతుంది, సక్సెస్ అయింది. సక్సెస్ అయిన తర్వాత నేను ఏం చేస్తాను అంటే ఇప్పుడు మళ్ళీ మనం ఇక్కడ ఏం చేయాలంటే కంటిన్యూ కొట్టాలి. మీకు ఇక్కడే ఇది చెప్తుంది కూడా కంటిన్యూ కొట్టండి అని చెప్పి. సో కంటిన్యూ కొట్టేసేయాలి. సో కంటిన్యూ కొట్టిన తర్వాత వెంటనే ఏంటంటే ఇది కంప్లీట్ అయిపోయింది కదా, వెంటనే అమౌంట్ అనేది తీసుకుంటుంది అనమాట. అమౌంట్ తీసుకుని వెంటనే మనకు క్యాష్ అయితే బయటకి వెళ్ళడం జరుగుతుంది. ఒకవేళ మీ దగ్గర అమౌంట్ లేకపోయినా, లేదంటే అమౌంట్ తక్కువ ఉన్నా, లేదా ఇది క్యాన్సిల్ అయిపోతుంది అనమాట. క్యాన్సిల్ అయిపోయి మీకు మళ్ళీ క్లోజ్ అయిపోతుంది. సో నాకైతే ఇప్పుడు నేను 2,000 డ్రా చేశాను, మీరు చూడొచ్చు. సో 100s అయితే 5 వచ్చాయి, అండ్ ఇంకా 500s టోటల్ గా ఏంటంటే 3 వచ్చాయి. టోటల్ గా 2,000 వచ్చింది. సో ఇప్పుడు మళ్ళీ సేమ్ అమౌంట్ ని డిపాజిట్ చేయాలి. సో డిపాజిట్ చేయాలంటే మీరు ఇక్కడ కార్డ్లెస్ డిపాజిట్ చేయొచ్చు. సో కార్డ్లెస్ డిపాజిట్ క్లిక్ చేశాను నేను. సో నాకు ఇంగ్లీష్ కావాలి. అండ్ దాని తర్వాత మొబైల్ నెంబర్ అడుగుతుంది. సో మొబైల్ నెంబర్ ఎంటర్ చేసేసి ప్రెస్ ఇఫ్ కరెక్ట్ అని కొట్టాలి. కొట్టిన తర్వాత మనం అమౌంట్ దేంట్లో చేయాలనుకుంటున్నాం, నేను సేవింగ్స్ లో చేయాలనుకుంటున్నాను. ఇక్కడ మీకు ఆప్షన్స్ వస్తాయి అనమాట. కరెంట్ అకౌంట్ లో, లేదంటే లోన్ అకౌంట్ లో డిపాజిట్ చేయాలనుకుంటున్నారని. నేను మాత్రం సేవింగ్స్ అకౌంట్ లో డిపాజిట్ చేయాలనుకుంటున్నాను. సో ఇక్కడ ఏంటంటే వెంటనే మన అకౌంట్ నెంబర్ అనేది అడుగుతుంది అనమాట. మీరు ఏ అకౌంట్ లో డిపాజిట్ చేయాలనుకుంటున్నారో ఆ అకౌంట్ నెంబర్ అడుగుతుంది. సో ఇందాక మీరు ఎస్బీఐ లో రిజిస్టర్ నెంబర్ ఉంటుంది కదా, సో అదే రిజిస్టర్ నెంబర్ ఇవ్వాలి. అండ్ దాని తర్వాత ఏంటంటే అకౌంట్ నెంబర్ కూడా సేమ్ అకౌంట్ నెంబర్, మన మొబైల్ నెంబర్ తో రిజిస్టర్ అయిన అకౌంట్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. సో ఒకసారి నేను అకౌంట్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేస్తాను. సో టైం అవుట్ అయిపోయింది, మళ్ళీ ట్రై చేద్దాం మనం. సో ఫస్ట్ మళ్ళీ కార్డ్లెస్ డిపాజిట్ ప్రెస్ చేయాలి. అండ్ దాని తర్వాత ఇంగ్లీష్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. యాజ్ యూజువల్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. సో మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత నెంబర్ చెక్ చేసుకొని ప్రెస్ ఇఫ్ కరెక్ట్ అంటే కరెక్ట్ మనది. అండ్ సేవింగ్స్ అకౌంట్ క్లిక్ చేసుకుంటున్నాను నేను. అండ్ దాని తర్వాత ఇక్కడ మళ్ళీ అకౌంట్ నెంబర్ అడుగుతుంది. సో ఇక్కడ అకౌంట్ నెంబర్ ఇచ్చాలి. సో ఒకసారి చెక్ చేసుకొని ప్రెస్ ఇఫ్ కరెక్ట్ అని కొట్టేసిన తర్వాత ఏంటంటే ఇక్కడ మీ డీటెయిల్స్ వస్తాయి. ఎవరి డీటెయిల్స్ అని వస్తున్నాయో ఇక్కడ ఎవరి దాంట్లో అయితే క్రియేట్ చేయాలనుకుంటున్నావు దీంట్లో మన డీటెయిల్స్ వస్తాయి. దాని తర్వాత అమౌంట్ మినిమం ఎంత అని చేయాలి. అండ్ దాని తర్వాత ఎస్ నొక్కేసేయాలి. సో అమౌంట్ అనేది మనం ఇక్కడ మళ్ళీ సేమ్ ఇక్కడ పెట్టేసేయాలి. సో దాని తర్వాత ఎంటర్ నొక్కేసేయాలి. సో ఇది అనేది ఏంటంటే మళ్ళీ అమౌంట్ క్యాలిక్యులేట్ చేస్తుంది. క్యాలిక్యులేట్ చేసిన తర్వాత అది ఏంటంటే అమౌంట్ చూస్తుంది. ఒకవేళ నోట్స్ ఏమైనా చిరిగిపోయినాయి కానీ, లేదంటే డ్యామేజ్డ్ ఉన్నా, ఏమైనా రాసినా కూడా సో ఇవంతా కూడా తీసేస్తుంది అనమాట. సో ఇప్పుడే మనం దీంట్లో విత్డ్రా చేసినాం కాబట్టి ఏమన్నా అయితే మనకు రాలేదు. ఒకవేళ అట్లా ఉంటే మాత్రం మనకు రిటర్న్ ఇచ్చేసింది అమౌంట్. సో దీని తర్వాత ఒకవేళ 2,000 నేను చేశాను. ఒకవేళ మీరు రిటర్న్ తీసుకోవాలి, మీరు ఇంకేమైనా మనీ యాడ్ చేయాలంటే యాడ్ మోర్ క్యాష్ కొట్టచ్చు. సో లేదనుకుంటే కన్ఫర్మ్ కొట్టేసేయచ్చు. కన్ఫర్మ్ కొట్టేసిన తర్వాత సో మళ్ళీ అదేంటంటే అది చెక్ చేసుకుంటుంది. దాని తర్వాత ఇట్లా యాడ్ చేస్తుంది అంతే, దాంట్లో ఏముండదు. ఆల్రెడీ అమౌంట్ ఇచ్చేసినాయి కాబట్టి కొంచెం యాడ్ చేస్తాయి ఏదో కౌంట్ చేసినట్టు. దాని తర్వాత అమౌంట్ ప్రాసెసింగ్ లో వాడి కంప్లీట్ అయిపోతుంది. దాని తర్వాత ఒక రిసిప్ట్ వస్తుంది. సో రిసిప్ట్ వచ్చేసిన తర్వాత క్లోజ్ అయిపోతుంది. సో మీకు ఇదే కాకుండా ఇంకొకటి ఏంటంటే యోనో క్యాష్ అనేది కూడా ఒకటి ఉంటుంది అనమాట. అంటే మీరు యోనో క్యాష్ నుండి కూడా ఫస్ట్ యాప్ నుండి రిక్వెస్ట్ పెట్టుకోవాలి. రిక్వెస్ట్ పెట్టుకున్న తర్వాత మీరు అమౌంట్ ఎంత డ్రా చేయాలనుకుంటున్నారో ఇక్కడ యోనో క్యాష్ కూడా డ్రా చేసుకోవచ్చు అనమాట. సో ఇది టోటల్ గా అయితే
అమౌంట్ ఎట్లా డ్రా చేయాలి, ఎట్లా డిపాజిట్ చేయాలి. సో ఈ వీడియోలో మీకు నేను కరెక్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేసిన అనుకుంటున్నా. ఇంకా ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. సో ఖచ్చితంగా కూడా నేను వాళ్ళకి రిప్లై ఇచ్చి వాళ్ళ గురించి ఇంకొక వీడియో కూడా చేస్తాను. సో అంతవరకు మన ఛానల్ చూస్తూనే ఉండండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.